తీ స్లోగా. ఏంటి శ్రేయ, ఈరోజు ఏమైంది అసలు? సారీ గురు, ఈరోజు అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నా మూడేం బాగాలేదు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఏమైంది? శ్రేయ, మన కాలేజ్ నుంచి రేపు నువ్వు క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఆల్రెడీ నీ నేమ్ ప్రిన్సిపల్ మ్యామ్కి ఇచ్చేసాను. ఏంటి నీకు డాన్స్ వచ్చా? మరి నాకెప్పుడు చెప్పలేదు? అసలు ఆ డిస్కషన్ ఇంతవరకు రాలేదు చెప్పడానికి. అయినా నాకు డాన్స్ చేసే ఇంట్రెస్ట్ లేదు గురు. ఆ మేడంకి వద్దని చెప్తే నో మోర్ ఎక్స్క్యూజెస్ అని బేస్ వాయిస్తో చెప్పింది. అసలు తనకు అనవసరంగా నా హాబీస్ గురించి చెప్పాననిపిస్తుంది. అయినా నీకొచ్చిన డాన్సేగా చేయమన్నారు, చేస్తే ఏమైద్ది? అండ్ ఇదేగా నీ లాస్ట్ ఇయర్, మళ్ళీ నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. ఆలోచించు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ నా దగ్గరున్న పట్టీలు పాడైపోయాయి. ఇప్పటికిప్పుడు అవి సెట్ అవ్వవు. ఆల్రెడీ 2 షాప్స్లో అడిగాను, 1 వీక్ పడుతుంది అన్నారు. కానీ నా కాంపిటీషన్ డే ఆఫ్టర్ టుమారోనే. ఎందుకు నవ్వుతున్నావు? అంటే నీకు డాన్స్ చేయడానికి ప్రాబ్లమే లేదు కదా? లేదా అంటే లేదు. పాపం మేడం కూడా చాలాసార్లు అడిగింది, తన కోసమైనా చేయాలనిపిస్తుంది. కానీ పట్టీలు... అక్కడికే వస్తున్నా. పట్టీల గురించి నువ్వు ఆలోచించుకో, అవి నేను తీసుకొస్తా. నువ్వు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వెలా తీసుకొస్తావు? అవన్నీ నీకెందుకు? అయినా నేను డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకో.